శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. దేవేంద్రుడు అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచన జరిపాడు. రంభుడి కొడుకైనటువంటి మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఇందాకనే అతని దూత వచ్చాడు. దేవలోకాన్ని విడిచిపెట్టి పోతావా, యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం కూడా తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులు అవ్వాలట. అలా అయితే దయతలిచి మన బతకనిస్తాట. మృత్యులైన వారి మీద కోపగించట, లేదంటే యుద్ధానికి సంసిద్ధం కమ్మన్నాడు. దేవనాయకులారా, ఏం చేద్దామో చెప్పండి. దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు. అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును అస్సలు ఉపేక్షించకూడదు. బుద్ధిబలము బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టబడి ఉండే మంచివారితోనే కానీ ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమం కూడా కాదు, గౌరవం కాదు. పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసం అవుతుందేమో అని శంకిస్తున్నాను. వాడు వరదాన దర్పితుడు. దేవదానవ మానవుల వల్ల మరణం లేదుట. అదీ కాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు. అంచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకుందాం అని నాకు అదే మంచిదిగా అనిపిస్తోంది. ఇంకితజ్ఞులు, నిస్సంగులు, నిస్పృహులు, సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేవా సన్నద్ధతను గ్రహించడం అవసరం. వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మ్రోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈలోగా మన స్వర్గలోకంలో ఉన్న దుర్గాలను పటిష్టపరచుకోవాలి. సర్వసన్నాహాలు చెయ్యాలి. జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పనికైనా బాగా ఆలోచించి చెయ్యాలి. అది బుద్ధిమంతుల లక్షణం. హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది. దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. దేవతలతో శత్రుత్వం అనే విషయం వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే. అంచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం. తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియని మందు మింగితే ఏమవుతుంది అని ఇంద్రుడు దేవతలతో అన్నాడు. జనమేజయ, ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి అంటే అయినటువంటి మహిష్పతికి చారులను పంపించాడు. వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు. ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు. మహామతి, బృహస్పతి, నువ్వు దేవగురుడువు, రాజనీతి తెలిసినవాడు, సర్వజ్ఞుడవు. మహిషాసురుడు మదమత్తుడై స్వర్గం మీదకి దండెత్తి రాబోతున్నాడు. వానిని ఎదుర్కోవాలి, ప్రతిక్రియ చెయ్యాలి. అయితే ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అనేది ఆలోచించి ఆ సలహా మీరే చెప్పాలి. విపత్కర పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు. అటువైపు శుక్రాచార్యుడు ఉన్నాడని నీకు తెలుసు కదా. ఈ మాటలకు బృహస్పతి ఇంద్రుడి మాట ఉన్నాడు. బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు. మెల్లగా సాలోచనగా ఇలా పలికాడు. ఇంద్ర, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు ఎప్పటికైనా దైవాధీనాలే. జరగవలసింది ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే. పురుషాకారం ఉండాలి. మహామునీశ్వరులైన ముక్తి కోసం ప్రయత్నం చేయవలసిందే. రాసిపట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవరికీ ఏదీ రాదు. ముక్తి అసలే రాదు. అది పూర్తిగా దైవాధీనమే. అయినా ధ్యానము, తపస్సు వంటి ప్రయత్నాలు ఉండవలసిందే కదా. సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి. అది లేకుండా ఏదీ సిద్ధించదు. ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి. దైవం అనుకూలించలేదని మనకు మనమే ఉపశమనం పొందాలి తప్ప నిందలకు దిక్కకూడదు. యుద్ధాల్లో ప్రధానంగా జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా దైవాధీనమే. బలవంతుడు ఓడిపోవచ్చు, బలహీనుడు గెలవచ్చు. అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు, బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు. పిరికివాడికి జయం లభించవచ్చు, మహాసూరుడు పారిపోవచ్చు. అంతా దైవాధీనం. విచారించి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చేయడం. దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో. దుఃఖాల్లో ఉన్నప్పుడు దుఃఖాదికులను చూసి, సుఖాలలో ఉన్నప్పుడు సుఖాదికులను చూసి మనల్ని మనం ఓదార్చుకోవాలి, నిగ్రహించుకోవాలి. అంతేకాని సుఖదుఖాలు అనే శత్రువులకు మనంగా బందీలు కాకూడదు. రెండు రకాల పరిస్థితుల్లోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం.
అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నింటికీ మించింది. ధైర్యమే సహనశక్తినిస్తుంది. రెండింటికి సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కుంగిపోవడం కానీ జరగదు. నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకుంటాడు. ఇంద్ర, ప్రాణానికి క్షుద్వివాసలు, మనస్సుకి శోకమూర్ఛనలు, శరీరానికి జరామృత్యువులు వెరసి వీటిని షడూర్ములు అంటారు. వీటికి అతీతుడిగా ఉండడమే శివతత్వం. ఇవన్నీ శరీరానివి, నావి కాదు. ఈ శరీరము నేను ఒకటి కాదు. నేను పూర్తిగా విభిన్నుడను అని అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖి, నిత్య సంతోషి. నేను ప్రకృతి కాదు, నేను వికృతి కాదు, నాకు దుఃఖం ఏమిటి? ఇలా ఆలోచించు సురాధ్యక్ష. మానసికంగా నిర్మమత్వం అలవరించుకో. దుఃఖనాశనానికి ఇది మొదటి ఉపాయం. నాది నాది అనుకోవడం అనేదే పరమ దుఃఖం. నిర్మమత అనేది పరమ సుఖం. సంతోషాన్ని మించిన సుఖం లేదు. ఇలా మమకారాన్ని చంపుకోలేకపోతే పోనీ భవితవ్యం మీదైనా ఖచ్చితమైన వివేకం ఉండాలి. ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సిందే, అలా తప్ప అవి నశించవు. యద్భావి తద్భవత్యేవ. ఇంకా సుఖదుఖాలకు చింతించవలసింది ఏముంది అనే అవగాహన ఉండాలి. నీ స్వబుద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సుఖాలు పుణ్యక్షయం కోసం, దుఃఖాలు పాపక్షయం కోసం సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చు అయిపోతాయి. సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కరిగిపోతాయి. అంచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితినే హర్షిస్తాడు. సురాధిప, బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం అతనికే వదిలిపెట్టేశాడు. గురుత్తమ, యుద్ధ ప్రయత్నమే చేస్తాను, మహిషాసురుడిని సంహరిస్తాను. ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు కదా. ఏ ప్రయత్నమూ చేయని వాడిని ఎవరూ అభినందించరు. అంచేత యుద్ధోద్యోగమే చేస్తాను. యతులకు జ్ఞానమే అలంకారం, ద్విజులకు సంతోషమే అలంకారం, ఐశ్వర్యకాంక్షలకు శత్రు సంహారమే ప్రయత్నమే అలంకారము. ఉద్యమం చేసి లోగడ నముచి బలాది రాక్షసులను సంహరించాను. అలాగే ఈ మహిషాసురుని కూడా తొదముట్టిస్తాను. గురువర్య, నువ్వే నా బుద్ధిబలం, వజ్రాయుధమే బాహుబలం, హరిహరులు సహాయకులు. నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు ఆశీర్వదించి రాక్షస సంహారకారకులైన మంత్రాలను జపించు అన్నాడు ఇంద్రుడు బృహస్పతితో. ఆ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు. సచీపతి, యుద్ధానికి దిగమని నిన్ను నేను ప్రేరేపించటం లేదు, అలాగే నివారించటం లేదు. యుద్ధాల్లో జయాపజయాలు ఎప్పుడూ సందేహాస్పదాలే. జరగవలసిందేదో జరుగుతుంది, ఇంతే నేను చెప్పగలిగింది. రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు. అది ఉంటే నా దుఃఖాలను నేనే తొలగించుకుని ఉండేవాడిని కదా. చంద్రుడు శిష్యుడిగా ప్రవేశించి నా భార్యను అపహరించాడు. ఆ రోజుల్లో నేను ఎంత దుఃఖాన్ని అనుభవించానో నీకు తెలుసు. ముల్లోకాల్లో నేను చాలా తెలివైన వాడినని ప్రసిద్ధి. కానీ ఆ తెలివితేటలు ఏవి ఆనాడు అక్కడ రాలేదే. అంచేత కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి. కానీ సిద్ధి ఎప్పుడూ దైవాధీనమే, ఇది మర్చిపోకూడదు. బృహస్పతి చేసిన ఈ ఉపదేశాన్ని గ్రహించిన సచీపతి సవినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. సరాసరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. మహిషాసురుడు దండెత్తరానన్న విషయం చెప్పి సహాయం అభ్యర్థించాడు. శంకర్ని వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెడదాం. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనం అయిపోతాడు. కాబట్టి మనం అలా చెయ్యొద్దు. విష్ణుమూర్తితో ఆలోచిద్దామని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, చతుర్ముఖుడు, శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు. యుద్ధమే కర్తవ్యం అని భయపడవలసిన పని లేదని, మహిషాసురుని సంహరిద్దామని మధుసూదనుడు ప్రకటించాడు. వెంటనే ఎవరి వాహనాలు వాళ్ళు అధిరోహించి మహాసేనా సమేతులై కథన రంగానికి బయలుదేరారు. దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, ప్రాస, ముసల, పరస్వత, గద, పట్టిస, శూల, చక్రి, శక్తి, తోమర, ముద్గిర, బిందిపాల, హలాది
దారుణాయుధాలతో తీవ్రంగా తలపడ్డారు. రకరకాల అస్త్రాలతో పరస్పరం సంహరించుకుంటున్నారు దేవతలు, రాక్షసులు. మహిషాసురుడి సేనాని చిచ్చరుడు గజారూఢుడై ఇంద్రుని ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో ఇంద్రుణ్ణి గాయపరిచాడు. ఇంద్రుడు తేరుకుని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెని గాయపరిచాడు. వాడు మూర్ఛపోయాడు. అదను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు. ఇది చూసిన మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు. బిడాలుడు అనే దండనాయకుడిని ఇంద్రుడిపైకి ఉసిగొల్పాడు. వాడు మరొక మదగజాన్ని ఆరోహించి వస్తూ ఉండగానే సజీపతి 10 బాణాలను వేశాడు. వాడు వాటిని తుత్తునీయులు చేసి 25 బాణాలను ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది. ఇంద్రుడు గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండం విరిచేశాడు. అది గేంకరిస్తూ వెనుదిరిగి పరగదీసింది. రాక్షస సైనికులు చాలామంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్ళీ ఇంద్రుడితో తలపడ్డాడు. మళ్ళీ ధనుర్యుద్ధం సాగింది. ఇంద్రుడికి తన కొడుకైనటువంటి జయంతుడు తోడై ధనుర్విద్యా కౌశల్యం ప్రదర్శించాడు. ఒకేసారి తాచుపాముల్లాంటి 5 బాణాలను ప్రయోగించి బిడాలుల్ని సంహరించాడు జయంతుడు. దైవ సైన్యం జయజయధ్వానాలు చేసింది. దుందుబులుగు మారుమోగాడు. ఇంద్రుడు జయంతుడిని దేవతలు అంతా కూడా ప్రశంసించారు. అప్సరసలు అభినందించి నృత్యం చేశారు. ఈ కోలాహలమంతా విని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే తామ్రుడిని పిలిచాడు. వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలా దేవసైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించేశాడు. అతన్ని వరుణుడు ఎదిరించాడు. యముడు దండాయుధుడై సహకరించాడు. దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుడిని చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. తామ్రుడు 100 ధనస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు సకల దిక్పాలకుల మీద, దైవ సైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపించాడు. అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒకేసారి విజృంభించి తామ్రుడిని తుదముట్టించారు. దానవ సేనా శిబిరంలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. అంతా భయాతురులయ్యారు. ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకే దిగాడు. గదాయుధం ధరించి కదిలి వచ్చాడు. ఆ రోజే దేవతలందరినీ మట్టబెడతానని ప్రతిజ్ఞ చేసి ఏనుగునెక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు మహిషాసురుడు. సచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. మహిషుడు కత్తి దూశాడు. ఇద్దరికీ ద్వంద్వయుద్ధం భీకరంగా జరిగింది. మహిషాసురుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవసైనికులను మట్టి పరిపిస్తున్నాడు. స్వర్గలోక సంహారకమైనటువంటి శాంబరీ విద్యను స్మరించాడు. అది మునులను కూడా మోహపరిచే విద్య. కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమం అలా ఆవిర్భవించారు. దేవవాహినిని చీల్చి చెండాడేస్తున్నారు. వజ్రపాణికి మతిపోయింది. భయంతో వణికిపోతున్నాడు. యమవర్ణాదులు ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడక నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పక్కర్లేదు. అందరినీ భయం ఆలుకుంది. పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తులను తలుచుకుంటున్నారు. తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంబరీ విద్యని గ్రహించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పనిచేసిన వీరుడన్నట్టుగా మహిషాసురుడు తేరపారి చూశాడు. త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. పరిఘ ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అశిలోమ, త్రినేత్రక, భాష్కల, అందక ప్రభృతి దండనాయకులు మహిషాసురుడి బాసటగా నిలిచారు. ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకు వస్తున్నారు. శరవృష్టి కురిపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది. జూలు దొలిపిన సింహాల్లా విక్రమించారు. రాక్షసేనలను ఎదిరించారు. అందకుడు ధనస్సును చెవిదాకా ఎక్కుపెట్టి విషసిక్త బాణాలను పరంపరగా ప్రయోగిస్తున్నాడు. వాసుదేవుడు ఆ బాణాలన్నింటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఉన్నట్టుండి అందకుడు శివుడి మీదకు దృష్టి సారించాడు. ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ముసలగదా శక్తి, పరస్వదాది భీషణాయుధాలతో విరుచుకుపడ్డాడు. 15 రోజుల పాటు వీరిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది.
అంధకుడికి శివుడికి అన్నమాట. త్రినేత్రుడు యముడితో, అసిలోముడు వరుణుడితో కలియబడ్డారు. హోరాహోరీ పోరాటం సాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోవటం లేదు. అంటే వీళ్ళంతా కూడా మహిషాసురుడి యొక్క రాక్షస సైన్యం అన్నమాట. మహిషుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. బాధ తట్టుకోలేక గట్టిగా మూలిగి నిట్టూర్చాడు. విష్ణువు తన కుడి చేత్తో నిమిరి ఓదార్చాడు గరుడుని. గరుడు క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి తన సారంగధనస్సును అందుకుని దశ దిశలను బాణాలను పిడుగుల్లా కురిపించాడు. ఇది చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్ళీ విష్ణుమూర్తి వైపు దృష్టి సారించాడు. బాణాలకు బాణాలతోనే సమాధానం చెప్పాడు. శౌరికి కోపం తీవ్రమైంది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తున్నాడు అంధకుడు. సుదర్శనాయుధం గురి తప్పి విఫలం కావడం కనీ విని ఎరగని అంశం. శౌరి ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవతలు ఆహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్న శ్రీహరి తన కౌమోదీకి గదను గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి వాడి తలకు ఢీకొంది. కళ్ళు బయర్లు కమ్మాయి. రథం నుంచి నేలకు దొర్లిపడ్డాడు. మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చి కోపంతో వెర్రికేక వేశాడు. రంకెలు వేస్తూ రమానాథుడి వైపు దూసుకు వచ్చాడు. శ్రీహరి బిసికవృష్టి కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. దొన్నపోతి మీద జడివాన అన్నట్టుగా అయ్యింది. ఈసారి విష్ణుమూర్తి కౌమోదికతో వాడి శిరస్సు మీద బలంగా మోదాడు. వాడు స్పృహ కోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టారు. దైత్యులు ఆహాకారాలు చేశారు. కానీ మరిక్షణంలోనే మహిషుడు తేరుకున్నాడు. పరిగను రిబ్బున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి శౌరి శిరస్సుకు తగిలింది. తగలడమేమిటి? శౌరి మూర్చిపోయాడు. గరుత్మంతుడి పరిస్థితి గమనించి రణరంగం నుంచి తప్పించాడు. దేవతల ఆహాకారాలు, రాక్షసుల ఓహాకారాలు మిన్నుముట్టాయి. ఇంద్రాదులతో భయం గడగడలాడారు. వలవలా విలుపీల్చారు. శంకరుడు ఓదార్చి ధైర్యం చెప్పాడు. త్రిశూలం ధరించి మహిషుణ్ణి ఎదిరించాడు. బలం కొద్దీ శిరస్సు మీద పొడిచాడు. వాడు తప్పించుకుని శక్తి ఆయుధం విసిరాడు. అది వచ్చి శివుడు వక్షస్థలాన్ని ఆ శక్తి ఆయుధం తాకింది. రాక్షసుడు విజయగర్వంతో వికటాట్టహాసం చేశాడు. కానీ శంకరుడు చెలించలేదు. కోపంతో ఈ కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్ళీ పొడిచాడు. వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. అంతలోకి మూర్ఛ నుంచి తేరుకున్న విష్ణుమూర్తి రణరంగానికి వచ్చాడు. హరిహరులిద్దరినీ చూడడంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహం ఉరకలు వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక జాడించాడు. దిక్కులు పగిలేటట్టుగా, దేవతలు భయపడేటట్లుగా భైరవనాదం చేశాడు. ప్రళయకాల మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదకి లంఘించాడు. విష్ణుమూర్తి ధనస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణపరంపర కురిపించాడు. అవి అతడికి ఏమీ చేయలేకపోయి. ఒక గిరి శిఖరాన్ని పొడగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వును విసిరాడు. అది గిరిగిరా తిరుగుతూ హరిహరుల వైపుకి దూసుకు వచ్చేస్తోంది. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్ర శరాలను ప్రయోగించి వాటిని తుత్తునీయం చేశాడు. ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది సరాసరి వెళ్ళి మహిషాసురుడు కొమ్ముల మధ్య తాకింది. వాడు మూర్ఛపోయాడు. కానీ అంతలోనే మళ్ళీ తేరుకున్నాడు. మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతం ఏదో భూమిని చీల్చుకుని లేచినట్లుగా అనిపించింది. చేతిలో ఒక మహాగద ఉంది. కారు మేఘంలా గర్జించాడు. దీనికి ధీటుగా శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడారు. ఋషులు, దేవతలు సంతోషించారు. పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షస సేనలు భయపడ్డం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించాడు. సింహగర్జన చేశాడు. జూలు దులిపి దేవసైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు. దేవతలంతా కకావికలై పరుగులు తీశారు. అందిన వారిని అందినట్టుగా దంతాలతో, నఖాలతో చీల్చి చెండాడేస్తున్నాడు.
ఆకాశంలో బంతిలాగా ఎగిరి గరుత్మంతుడి పంజాని విసిరి కొట్టాడు. గరుడు రక్తసిక్తుడయ్యాడు. గోళ్ళు గీరుకొని శ్రీహరి చేతులకు గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టాయి. పరమ క్రుద్ధుడై చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్ళీ మహిషమై కొమ్ములు విసిరాడు. అవి గుండెలకు పొడుచుకున్నాయి. విష్ణుమూర్తి విలవిల్లాడాడు. గరుత్మంతుడు రివ్వున వెనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకుపోయాడు. విష్ణుమూర్తి ఫలాయనం చిత్తసించేసరికి శంకరుడు భయపడ్డాడు. వీడిని సంహరించడం మన వల్ల కాదనుకున్నారు. త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నారు. బ్రహ్మదేవుడు హంసం తోలుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడొక్కడు వజ్రాయుధం చేతపుచ్చుకుని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశహస్తుడై, యముడు దండదారుడై, యక్ష పావక చంద్రాదులతో కలిసి నిలబడ్డారు. రాక్షసులను ఎదిరించాలి అనే దృఢ సంకల్పంతో వాళ్ళు అలా నిలబడ్డారు. కానీ త్రిమూర్తులు పారిపోవడం ఏమిటి రాక్షసేనలకు ఉత్సాహం అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టహాసాలతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజగీంకారాలు దిక్కులు పిక్కటిల్లాయి. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.